అనంతపురం నగరంలో గత వారం రోజుల నుంచి మున్సిపాలిటీ నీరు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సిపిఎం నగర శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఎందుకు నీరు ఇవ్వడం లేదో అధికారులు చెప్పడం లేదన్నారు. తక్షణమే నీటి సరఫరాను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతపురం నగరంలో మంచినీటి సమస్య ఏర్పడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నా పాలకులకు కానీ మనను పరిపాలిస్తున్నటువంటి కార్పొరేటర్లు కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చీమ కుట్టినట్టు కూడా స్పందన లేదు. స్పందన లేకపోవడమే కాదు, ఈరోజు అధికారులలో ఏ మాత్రం కూడా బాధ్యతల పట్ల విధుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు డి చంద్రశేఖర్ అయినా గత 4 సంవత్సరాల నుంచి ఒకే పోస్టులో ఉన్నాడు. ఎక్కడైతే కొరకోల డ్యామ్ దగ్గర 4 మోటార్లు ఉన్నాయో 4 మోటార్లు 2 మోటార్లు ఏమో 6 నెలల కింద చెడిపోయినాయి. ఒక మోటార్ ఏమో ఈ నెల 2వ తేదీ రాత్రి చెడిపోతే కూడా అధికారులు దాన్ని రిపేర్ చేయించడానికి కూడా మనసు ఒప్పట్లేదంటే వీళ్లకు అధికారులలో ఉన్నటువంటి కొంతమందికి ప్రజల పట్ల ఏ మాత్రం కూడా బాధ్యత లేదు. మంచినీటిని సరఫరా చేయలేనటువంటి మున్సిపల్ ఆఫీసు ఈరోజు అనంతపురంలో చూస్తుంటే చాలా దౌర్భాగ్యంగా ఉంది. ఈరోజు చూస్తున్నాం, అర్ధరాత్రి పూట మహిళలు చెమ్ము తీసుకొని బయటకు పోవాలంటే ఏ 12 గంటలకో 2 గంటలకో పోయి కాలువల్లో కూర్చొని వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు అనంతపురంలో నగరంలో కనపడుతున్న పాలకులు మాత్రం ఇది కనపట్లే. గతంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే కొంతమంది కార్పొరేటర్లు చాలా అత్యుత్సాహంగా తమ బండ్లను తీసుకొచ్చి ప్రైవేట్ వెహికల్స్ జేసీబీలను తీసుకొచ్చి డబ్బులు దండుకోవాలని చూసినటువంటి పాలకులు ఈ రోజు మంచినీటి సమస్య అనంతపురంలో ఉంటే కూడా ఆ విధంగా ఎందుకు స్పందన కొరబడుతుంది, ఇక్కడ ఏమైనా లాభాలు తక్కువైనాయా అని చెప్పి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఎవరైతే డి చంద్రశేఖర్ ఉన్నాడో అతని పైన తక్షణమే చర్యలు తీసుకోవాలా. ఆ విధంగా చర్యలు తీసుకోకపోతే రాబో 2-3 రోజుల లోపల అనంతపురంలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ని ముట్టడి చేస్తాము. ఆ ముట్టడికి పాలకులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులే మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. దానికి అధికారులే బాధ్యత వహించాల్సిందిగా సిపిఎం పార్టీ హెచ్చరిస్తుంది.